చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ తరపున సుదీర్ఘకాలం పాటు ఎంపీగా తిరుపతి నుండి గెలుస్తూ వచ్చినటువంటి చింతామోహన్ కాంగ్రెస్ పతనంతో పాటు ఆయన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. ఈ దఫా కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీకి 150 సీట్లకు మించి రావని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ జోస్యం చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును అనుకూలంగా మలుచుకోలేకపోయామన్నారు. ఎన్నికల కమిషన్ బలహీనపడుతోందని, పోలీసు వ్యవస్థ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రధాని మోడీ వేవ్ ఎక్కడా కనిపించలేదని, బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఎవరు హోంమంత్రి ఎవరు ఆర్థిక మంత్రి అనే చర్చలు పార్టీలో అప్పుడే మొదలయ్యాయన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ, కేంద్రంలో బీజేపీ పక్కగా ఓడిపోతాయని పేర్కొన్నారు. అధికార వైఎస్ఆర్సీపీ ఎన్నికల కోసం వేల కోట్లు ఖర్చు చేసిందని చింతామోహన్ ఆరోపించారు. అందులో తప్పులేదు, కానీ ఇంతకీ 150 సీట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి కనీసం అవగాహన ఉందా? పెద్ద ఆయన బాగా చదువుకున్నాడు, కాకపోతే ఇట్లాంటి జోకులు వేస్తున్నారనమాట.